నమస్తే. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఎందుకు అనంటే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి. మే 13వ తేదీన అందరూ ఈ 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎవరిని ఎంపీగా గెలిపించాలి అన్న దాంట్లో ఓట్లు వేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా రాజకీయ పార్టీలు ఆ ఎంపీ ఎలక్షన్స్ టార్గెట్గా వాళ్ళ వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు. మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ ఒకవైపున మేము 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నాం, ఈ పరిపాలనకు రెఫరెండంగా ఎలక్షన్స్ని మేము భావిస్తూ ఉన్నామని వాళ్ళు రంగంలోకి దిగుతున్నారు. సో ఈ 100 రోజుల పరిపాలన వేస్ట్ అని బీఆర్ఎస్ యుద్ధరంగంలోకి దిగుతూ ఉన్నది. వాళ్ళు ఈ కరువుని బేస్ చేసుకొని కేసీఆర్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుండే, ఇప్పుడు అంతా ఆగమైపోయింది తెలంగాణ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ వీళ్ళు అసలు ఎవరు పవర్లోకి రారు, కేంద్రంలో మళ్ళీ మోదీని అధికారంలోకి వస్తాడు కాబట్టి మాకే ఓటేయాలని వాళ్ళు ఓట్లు అడుగుతా ఉంది. సో ఇట్లా 3 పార్టీల మధ్య ఒక వార్ నడుస్తున్నది. ఫైట్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నట్టు కనబడుతున్నది. 1-2 స్థానాల్లో కొంత ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. సో ఇట్లాంటి అంశాలతో పాటు చాలా అంశాలు ఉన్నాయి. 100 రోజుల ఆ పైన రేవంత్ రెడ్డి పరిపాలన, జడ్సన్ లాంటి ప్రశ్నించే గొంతుల బహిష్కరణ పార్టీ నుంచి ఇంకా ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. మనం డిస్కస్ చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా కీలకమైన అంశం. ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు తెలంగాణ విఠల్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే అన్న విఠల్ గారు. ముందుగా మీకు అంటే మనం బేసిక్గా క్వశ్చన్ చేయాల్సింది, మాట్లాడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మొత్తం ఒక వార్ నడుస్తున్నది పార్టీల మధ్య. ఈయనకు ఆయన తిట్టుకుంటున్నాడు, ఆయన ఈయననే తిట్టుకుంటున్నాడు, లాంగ్వేజ్ శృతి మించుతున్నది. ఎట్లా మీరు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలను మీరు గమనిస్తున్నారు? అంటే ఇదంతా ప్రజల కోసం అన్న ఒక యాంగిల్ ఏమన్నా వీళ్ళలో కనబడుతున్నదా ఈ 3 పార్టీల్లో? అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన 75 సంవత్సరాల స్వతంత్ర భారతవనంలో తెలంగాణ అనేది ఒక ప్రత్యేక పరిస్థితులలో 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, 1200 మంది విద్యార్థుల త్యాగము, లక్షలాది మంది ప్రజల త్యాగంతో వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు తెలంగాణ బాపుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ నియంతృత్వము, అహంకారంతో అంధకారంలోకి తీసుకెళ్ళాడు. తెలంగాణ సమాజం కోరుకున్నది ఒకటైతే కేసీఆర్ చేసింది ఒకటి. కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలి, కచరా పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అని చెప్పి ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఒక డెమోక్రటిక్ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూసారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 100 రోజుల్లో కేసీఆర్ వేసిన అడుగులకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, స్వాతంత్రము, సామాజిక న్యాయం అనుకుంటే ఈ భాష ఇప్పుడు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో తెలంగాణ సబ్బండ వర్గాలు 99% ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేద ప్రజలు ఉన్న తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు ఉండాలి? ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ వాదిగా మేము కోరుకున్న తెలంగాణ ఇదేనా అని మాకు లోపల బాధ అనిపిస్తుంది. 60 సంవత్సరాలు మా పూర్వీకులు, మా తాతలు, లేకపోతే మా నాన్నలు, మా యువకులు, విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక ఆయనేమో పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు, ఒక ఆయనేమో కుక్కల కొడుకులని తిడతాడు, ఒక ఆయనేమో గుంపు మేస్త్రి అంటాడు, ఒక ఆయనేమో తొక్కుతా పండబెట్టి అంటాడు, ఇంకో ఆయన తొక్కుకుంటా వచ్చినా అని చెప్తాడు. అంటే భాష అనేది భావ వ్యక్తీకరణ. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఒక ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు, ఆ రోజు కేసీఆర్ ఆంధ్రోళ్ల మీద మాట్లాడినప్పుడు ఉద్యమం ముసుగులో అన్ని నడిచినాయి. కానీ ఇప్పటికీ ఆ భాష వెన్నాడుతూ ఉంటుంది. భాష అంటే కేవలం పదాలు కాదు, నీ యొక్క భావ వ్యక్తీకరణ, నీ మెంటల్ స్టేటస్, నీ యొక్క ఆలోచన స్థాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఆ రోజు పబ్లిక్ మీటింగ్లలో ప్రజలను తిట్టిన తీరు మనకు కనబడుతుంది. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా తెలంగాణ భాష అంటే ఇదే అన్నట్టు ఒకటి తీసుకొచ్చిండు. అవును, ఇది కాదు తెలంగాణ భాష, తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇది కాదు అని తెలంగాణ సమాజము, తెలంగాణ పౌర సమాజము ప్రశ్నించే గొంతులంతా పార్టీలకు అతీతంగా ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీని తెచ్చిపెట్టుకుంటే, రాహుల్ గాంధీ గారు చెప్పిన ఇది న్యాయ అనేది కావచ్చు, సామాజిక తెలంగాణ కావచ్చు, క్యాస్ట్ సెన్సెస్ అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటే, ఈ 100 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మరి తెలుసో తెలియకో మాట్లాడిన భాషలో ఒకటి, ప్రతి మనిషికి కూడా జ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం అని ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల నుంచి రావాలి సంస్కారము, సంస్కృతి. 2 గురువుల వల్ల రావాలి, లేకపోతే చదువు వల్ల రావాలి, లేకపోతే మనిషి తిరిగిన ఎక్స్పోజర్ వల్ల కానీ, ఎక్స్పీరియన్స్ వల్ల కావాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చిన్న వయసులో కూర్చునే అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి భిన్నంగా ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా అగ్రెసివ్గా మాట్లాడితే ప్రజలు అంత ఎంజాయ్ చేసారు, కేసీఆర్ని తొక్కాలని చూసారు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడైన రేవంత్ రెడ్డి
తెలుసో తెలియకో గుంపు మేస్త్రి అనేది ఇలా రేవంత్ రెడ్డి గారికి మరి ఆ రోజు ఒక ముఖ్యమంత్రి పోస్టుని గుంపు మేస్త్రి అని పోల్చడము అది ఆయన యథాలాపంగా చేసిండా తెలియక చేసిండా కానీ ఇలా అదొక ట్రోల్ అవుతుంది. సెకండ్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి నేను నల్లమల్ల అడవుల నుంచి తొక్కుకుంటా వచ్చిందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే అవుతారు. తొక్కుకుంటా రావడానికి ఇదేమి మాఫియా సిండికేట్ కాదు, లేకపోతే సారా లిక్కర్ కాదు, లేకపోతే ఆ భాష కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అనేటోడు గుంట నక్క జిత్తుల మారి నక్క. ఆయన మీకు ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు, మిమ్మల్ని డిఫెన్స్లో నెడుతున్నాడు. మీరు భాష రూపంలో కాకుండా యాక్షన్ రూపంలో తీసుకోవాలి. ఆల్రెడీ కేసీఆర్ అనేటోడు తప్పులు చేసిండు, తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసిండు. కేసీఆర్ చేసింది చిన్న పని కాదు, అవినీతి కాదు, కుంభకోణం కాదు, అరాచకం కాదు, మొత్తం వ్యవస్థల్ని విధ్వంసం చేసినప్పుడు మీరు యాక్షన్ ద్వారా రావాలి. మీరు కూడా ఆయన డైలాగ్కి ప్రతి డైలాగ్ కొడితే కేసీఆర్ వేసిన ట్రాప్లో మీరు పడ్డట్టే. ముఖ్యంగా మేము తెలంగాణ సమాజం కోరుకునేది ఇలాంటి భాష కాదు, ఇలాంటి పాలన కాదు. ఇది ఏ పార్టీ మాట్లాడినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడం తెలంగాణ సమాజం చేస్తుంది. అది ఏ పార్టీకైనా కూడా మేము సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ భాషలో ప్రేమ ఉంటుంది, తెలంగాణలో అమాయకత్వం ఉంటుంది, తెలంగాణలో సోదరభావం ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర రాజకీయ సంస్కృతి తెలంగాణ సమాజానికి సంబంధించింది కాదు. ఇది అరువు తెచ్చుకున్న సంస్కృతి. కాబట్టి మీరు దయచేసి కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకో పార్టీ అయినా కూడా ఇలాంటి భాష మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని బహిష్కరించే పరిస్థితి వస్తుంది. సో ఇంకొక ప్రధానమైన అంశం ఇందులోనే, అంటే మనం ఎంపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే ఈ టికెట్ల కేటాయింపులు, లేకపోతే వీళ్ళు పడుతున్న కష్టము, వీళ్ళు చేస్తున్న ప్రచారం, ఇవన్నీ మీకు ఎట్లా కనబడతా ఉన్నాయి? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో కొట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ ఏమో కరువు అంటున్నాడు, ఇప్పుడు దానికి ఆయన పట్టుకొని కూర్చున్నాడు. ఈ ఇంతకుముందు ఏం ఆత్మహత్య జరగదు, నేను జర్ర వెనక్కి తిరిగే లోపు మొత్తం కథమైపోయింది తెలంగాణ అని ఆయన మాట్లాడుతున్నారు. ఇది రెఫరెండం అని రేవంత్ అంటున్నాడు. లేదు, బీజేపీ మేము కేంద్రంలో మేమే అధికారంలో కోసం కాబట్టి మాకే వేయాలి, వీళ్ళందరిది ఏముంది అన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్స్ టార్గెట్గా జరుగుతున్న ఈ రాజకీయం మీకు ఎట్లా కనిపిస్తున్నది? అసలు తెలంగాణలో కానీ దేశంలో పార్టీ గురించి మాట్లాడదాం. రాజకీయ పార్టీలు అంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి సీట్లు తెస్తే అధికార పక్షంలో కూర్చుంటారు, కొన్ని సీట్లు తక్కువ వస్తే ప్రతిపక్షంలో ఉంటారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. సో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బెటర్గా గవర్నెన్స్ ఉంటుంది. మీకు ప్రజాస్వామ్య దేశాలు ఇప్పుడు అమెరికా కానీ బ్రిటన్ కానీ 200 ఏళ్ల పాలనలో ఉన్న దగ్గర ప్రతిపక్ష పార్టీలలో షాడో గవర్నెన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అధికార పార్టీలో విద్యాశాఖ మంత్రి ఒక ఆయన ఉంటే, ప్రతిపక్ష పార్టీలో షాడో గవర్నెన్స్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతిపక్ష పార్టీలో రీసెర్చ్ చేసి ప్రభుత్వం ప్రకటించిన పాలసీలు ఏమైనా తప్పులు ఉంటే ప్రతిపక్షం ఎత్తి చూపడం అనేది ప్రతిపక్షం యొక్క బాధ్యత. అందుకనే రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఉంటుంది. ప్రతిపక్షం లేకుండా అసలు ప్రజాస్వామ్యం ఉండదు. మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, అధికారంలో ఉన్న మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు ఎలాంటి రాజకీయ సంస్కృతి నేర్పుతున్నారు అంటే ఒకటే పార్టీ, అధికార పార్టీ. పొలిటికల్ పార్టీస్ ఏం లేవు, పవర్ పార్టీ, పవర్ బ్రోకర్స్ అంతే. వీళ్ళకి ఒక పొలిటికల్ పార్టీ అంటే దానికి ఒక రాజ్యాంగం, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక జెండా ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది. అధికారం రావడం రాకపోవడం ముఖ్యం కాదు, తాము నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రజలకు వివరించి తమ పాలసీ ప్రకారం, తమ మేనిఫెస్టో ప్రకారం ఓట్లు అడుగుతారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలను చూస్తే అసలు ఇవి రాజకీయ పార్టీలా లేకపోతే మాఫియా ఫ్యామిలీ క్లబ్లా అనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం ప్రజలకు చెప్తుంది తప్ప ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం పాటించట్లే. నిన్నటి దాకా మీరు తిట్టిపోసిన సిద్ధాంతాలకు వైరుధ్యంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకుడిని మీరు తెచ్చుకుంటున్నారు. అంటే ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా తమ సొంత సంస్థల్లో నాయకుల్ని తయారు చేసుకునే శక్తి వాళ్ళకి లేదు. ఎంతసేపు పక్క పార్టీలో ఉన్న నాయకులను తెచ్చుకోవడము, పక్క పార్టీలో ప్రజలు చీదరించిన వైరస్ని తెచ్చుకోవడము. ఇప్పుడు మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ సార్ 2018లో గెలిచినప్పుడు 63 సీట్లతో గెలిచింది. మాకు అధికారం ఆంధ్ర నుంచి థ్రెట్ ఉంది కాబట్టి మేము టీడీపీని విలీనం చేసుకుంటున్నామని చెప్పారు. మరి 2018లో 88 సీట్లు వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీలను ఖాళీ చేసిండు. సేమ్ నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు కేసీఆర్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇది తప్పు, ఇది రాజ్యాంగ వ్యభిచారం, రాజకీయ వ్యభిచారము, ఇలా చేయకూడదని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ లీడర్లు, ఇదే బీజేపీ లీడర్లు అన్నారు. ఇప్పుడు అందరు గేట్లు తెరిచినామంటున్నారు, ఓపెన్ వెల్కమ్ అంటున్నారు. అంటే ఈ రాజకీయ పార్టీలు ప్రజల కోసం కావు పనిచేసేవి, ఫక్తు రాజకీయ వ్యాపారం చేస్తున్నాయి. దిస్ పొలిటికల్ పార్టీస్ ఆర్ డూయింగ్ పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్. 1000 కోట్లున్న ఒక సారా కాంట్రాక్టరో, ఒక భూ కబ్జాలు చేసేటోడో, లేకపోతే సారా కాంట్రాక్టర్లు, లిక్కర్ కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టర్లు, దొంగ భూములు మింగిన భూబకాసురులు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరంటే భూములు మింగిన భూబకాసురులు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, కొండలు మింగిన ఆనకొండలు.
కనీసం 1000 కోట్లు కరప్షన్ చేస్తే వాడు ఎంపీ టికెట్కి అర్హుడు, 100 కోట్లు మినిమం పార్టీకి ఇవ్వగలిగితే వాడు ఎమ్మెల్యేకి అర్హుడు. ఈ రాజకీయ పార్టీలందరినీ కూడా ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి మీ రాజకీయ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఉండదు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాయి. ఈ సూపర్ మ్యాన్ ఇమేజ్ అనేది చాలా డేంజర్. అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ఏది మాట్లాడితే అదే, ఇక్కడ కేసీఆర్ ఏది మాట్లాడితే అదే, కేసీఆర్ చేసింది తప్పు అని చెప్పే సంస్కృతి కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే. ఇవి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు మాత్రమే. అసలు అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా ఇవి రాజకీయ పార్టీలు ఎట్లయితాయి? తమ సొంత సంస్థలలో నాయకులని యువ నాయకులను తయారు చేసుకోకుండా మురిగిపోయి కరిగిపోయి అరిగిపోయిన వైరస్లను ఇన్వైట్ చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేసిన నాయకులను చూస్తే దానం నాగేందర్ అనేట ఆయనకి మొత్తం సభ్య సమాజంలో భూ కబ్జాదారుడు అనే పేరు ఉంది. అవును. బొంతు రామ్మోహన్కి అవినీతిపరుడు అనే పేరుంది. జిహెచ్ఎంసీలో కరప్షన్ అనే పేరుంది. కేశవరావు గారు ఆయన 85 ఏళ్ల వయసులో తెచ్చుకున్నారు. ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. 59 కొడుకు కబ్జా పెట్టిండ ల్యాండ్ అనేది ఉన్నది ఆయన మీద కూడా. మరి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉందని తెచ్చుకుందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా మేధావులా, వీళ్ళు ఏమన్నా ప్రజానాయకులా, ఉద్యమాలు చేసిన వాళ్ళ? కాంగ్రెస్ పార్టీ నిజంగా తమ సొంత పార్టీలో అభ్యర్థులు లేకపోతే పౌర సమాజంలో హరగోపాల్ లాంటి వాళ్ళు సార్ ఉన్నారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. కోదండ రామ్ సార్కి ఎంపీ టికెట్ ఇవ్వచ్చు. పౌర సమాజంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ సమాజంలో మేధావులు ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎక్కడైనా టాలెంట్ ఉంటే గుర్తించాలి, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని గుర్తించాలి తప్ప మరి వీళ్ళు ఎతికెతికి మరీ పట్టుకొని భూ కబ్జాదారులని, సారా కాంట్రాక్టర్లని, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, అంటే ఎంత బ్యాడ్ చరిత్ర ఉంటే అంత నాయకుడు అంటే ఎవరు? నాయకుడు అంటే ప్రజల్ని నడిపించేటోడు, నిజాయితీగా ఉండేటోడు, ధైర్యంగా ఉండేటోడు, ప్రజల కోసం సేవ చేసేటోడు. కానీ 1000 కోట్లు ఉన్నోడు మీకు 100 కోట్లు ఇచ్చి పార్టీ ఫండ్ వాడు రేపొద్దున ఎమ్మెల్యే ఎంపీ గెలిచినాక ఏం సేవ చేస్తాడు? ప్రజలారా గమనించండి, ఈ రాజకీయ పార్టీలన్నీ వైరస్ లాంటివి. ఇవి పీపీఈ కిట్లు ధరించకుండా వైరస్లను తెచ్చుకుంటున్నాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అంటరానిది. మీరు అధికార పార్టీలోకి రాగానే ఇదే బొంతు రామ్మోహన్, ఇదే దానం నాగేందర్, ఇదే భూ కబ్జాదారులు, ఇదే కేశవరావు టికెట్లు కూడా ఇచ్చినారు కదా. టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. రంజిత్ రెడ్డి గారు అసలు తెలంగాణ సమాజానికి కానీ పౌర సమాజానికి కానీ మన సంబంధం ఉన్నాడా? ఆయన ఒక వ్యాపారి. 800 కోట్లు జొన్నలకు సంబంధించిన స్కాము ఉందని చెప్పి ఇదే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. 800 కోట్లు. అది కాకుండా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి విలువైన ప్రాంతాల్లో ఒక గుట్టనే మింగిరు, వేణుగోపాల స్వామి రామాలయం మింగిరు అని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపించారు, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రంజిత్ రెడ్డికి ఉన్న అర్హత ఏంటి? రంజిత్ రెడ్డికి ఏ విధంగా మీరు ఎంపీ టికెట్ ఇస్తారు? అంటే రంజిత్ రెడ్డి దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ 1000 కోట్ల ఆస్తుల్లో మీకు 100 కోట్లు 200 కోట్లు ఇస్తే మీకు ఎంపీ టికెట్ ఇస్తాం. అదేవిధంగా దానం నాగేందర్కు ఉన్న అర్హత ఏంటి? ట్రాక్ రికార్డ్ ఏంటి? దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిండు కదా. మరి ఆయన దానం నాగేందర్ నిజంగా గెలుస్తాడా? రంజిత్ రెడ్డి నిజంగా గెలుస్తాడా? ఇదే దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ ఉరికించి కొట్టిండు కదా. మేము తెలంగాణ పౌర సమాజం నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలారా, ఆ రోజు కేసీఆర్ చేసిన నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మనం అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్ కవిత కేసు విషయం కానీ బండి సంజయ్ తీసేయడంలో మనం కాంగ్రెస్ పార్టీకి ఓపెన్గా సపోర్ట్ చేసినాం. ఇప్పుడు మనం చెప్తున్నాం తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ సమాజానికి సంబంధం లేని ఏ వ్యక్తుల్ని గెలిపియద్దు, అది ఏ పార్టీ అయినా సరే. తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ సమాజంతో కానీ ప్రజలతో సంబంధం లేని ఎలాంటి వ్యాపారవేత్తలని కాంట్రాక్టర్ని గెలిపియద్దు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ముఖ్యంగా తెలంగాణ సమాజం అనేది 1000 పూలు వికసించని 100 ఆలోచనలు మొలకెత్తని అనేది. ఇక్కడ అన్ని రకాల సిద్ధాంతాలు ఉంటేనే తెలంగాణలో డెమోక్రటిక్ స్పేర్ ఉంటుంది. ఆ సామాజిక న్యాయం అనేది ఉండాలి. ఒకే కులము, ఫస్ట్ డబ్బు సంచులు అయిపోయాక కులం. అంటే రాజకీయం అంటే డబ్బు కులం ఇదేనా రాజ్యాంగం చెప్పింది? మన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, గాంధీ కానీ, నెహ్రూ కానీ, మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేసి లక్షలాది మంది ప్రజలు, 30 లక్షల మంది ప్రజలు చచ్చిపోతే బ్రిటిషర్స్ నుంచి ఇప్పుడు ఈక్వేషన్ ఎట్లా కనిపిస్తున్నది? 3 పార్టీలు వీళ్ళ పోటీ, ఎవరు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? ఇప్పుడున్న నెరేటివ్లో ప్రధానమంత్రి పోస్ట్ కోసం ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఒకవైపు మోడీ బలంగా నెరేటివ్ బిల్డ్ చేస్తుంటే కాంగ్రెస్ ఇండియా కూటమిలో లుకలుకలు కనబడుతున్నాయి. అవునన్నా కాదన్నా కూడా ఇప్పుడున్న పర్సెప్షన్ నెరేటివ్ అనే దాని ప్రకారం మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందనే నెరేటివ్ బలంగా తీసుకెళ్తున్నారు. దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రయత్నం చేస్తుంది కానీ అంత బలంగా తీసుకోలేదు. తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరుగుతుంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన పార్లమెంటు సభ్యుల్లో 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఆర్ బీజేపీ మధ్య నెరేటివ్ నడుస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సబ్ రీజనల్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలకు పడిపోయారు. ఇంకొక కొన్ని రోజుల్లో 20 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే ప్రమాదం. వీళ్ళు గెలిచినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్ళు రీజనల్ పార్టీ ఎప్పుడు కూడా తమ అస్తిత్వము అస్మిత ఎప్పుడైతే సొంత పునాది రాయే పగిలిపోయింది. వీళ్ళు ఇప్పుడు మొత్తం దేశ్కి నేత జనతాకి జనార్దన్ ఢిల్లీ మొత్తం తిరుగుతా అన్న కారు సారు సర్కారు బేకార్ అయి బోర్కొచ్చింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కష్టం. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకు ఓటేయాలి? వీళ్ళు 10 సంవత్సరాలు బీజేపీతో అంటగాగి బీజేపీతో చాలా క్లోజ్గా ఉండి రాష్ట్రానికి తెచ్చిన నిధులేంటి? రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకంగా పునర్విభజన చట్టం ప్రకారం ఏమైనా తీసుకొచ్చిరా? ఏం చేయలే కదా. 10 సంవత్సరాలు బీజేపీతో క్లోజ్గా ఉండి కూడా వీళ్ళు పార్లమెంట్లో అరవీర భయంకరంగా పోరాడింది ఏం లేదు. అదే తమిళనాడు రాష్ట్రం చూడండి, వాళ్ళు రీజనల్ పార్టీలు లోకల్లో ఎన్ని డిఫరెన్సెస్ ఇప్పుడు వీళ్ళకి గెలిపించినా వీళ్ళు చేసేది కూడా ఏముండదు. ఆటోమేటిక్గా సెల్ఫ్ గోల్ అది. ఆ పార్టీ అనేది ఇక అయిపోయింది. అది ఒకసారి అంబాసిడర్ కార్ అనేది అవుట్డేటెడ్. అది ఎన్ని చేసినా, ఎన్ని వాస్తు ప్రయోగాలు, ఎన్ని యాగాలు, ఎన్ని చేసినా కూడా అది అయిపోయింది. ప్రజలలో ఆదరణ ఉన్నప్పుడే అది అయిపోయింది. పీక్ స్టేజ్ దాటి కింద పతనం దిశగా స్పీడ్గా పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు. బీసీలకి న్యాయం జరగాలి. ఈ దేశంలో సగానికి పైగా 55% పైగా ఉన్న జనాభాకి ఇంతవరకు రిప్రజెంటేషన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోస్టులలో బీసీలు 1%, 2% కూడా లేరని ఆయన గత 2 సంవత్సరాల నుంచి దేశమంతా తిరుగుతూ సామాజిక న్యాయము, బీసీలకి న్యాయం జరగాలని చెప్తున్నాడు. మరి ఈ సామాజిక న్యాయము, కులగణన అనే అంశంతో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఈ దాదాపు 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారు పాటించారా? మీరు ఇచ్చిన 17 ఎంపీ టికెట్లలో ఎంతమంది బీసీలకి, ఎంతమంది ఎంబీసీలకి, ఎంతమంది ఓబీసీలకి టికెట్లు ఇచ్చారు? 3కి ఇచ్చినట్టున్నారు మొత్తం. ఇప్పుడు 17లో ఎస్సీ ఎస్టీ పోను 11 సీట్లు ఉన్నాయి. 11లో 55% నుంచి 60% జనాభా ఉన్న రాష్ట్రము. మీరు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లో గెలుపు గుర్రాలని చెప్పి మీరు 100 కోట్ల రూపాయలతో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మీరు ఆల్రెడీ అధికార పార్టీలో ఉన్నారు. గెలుపు దిశగా ధీమాగా ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీ చెప్పినట్టు సామాజిక న్యాయం నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇంతవరకు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఉత్పత్తి కులాలు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ క్యాస్ట్. బీసీస్ ఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బీసీస్ అంటే బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ ఉండి ఉత్పత్తిలో, శ్రమలో, ఈ సంపద సృష్టిలో వాళ్ళు సగం వాటా ఉన్న వాళ్ళకి మీరు ఎంతమంది రజకులకు టికెట్ ఇచ్చారు? ఎంతమంది శాలివాహనులకు ఇచ్చారు? ఎంతమంది కుమ్మరులకి, మంగలి? ఇంతవరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాని కులాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే అందరి భాగస్వామ్యం ఉండాలి కదా. సరే, అంత దూరం పోకపోయినా కనీసం ఏదో ఒక బీసీ కన్నా ఇచ్చి. మీరు 11లో ఇచ్చిన టికెట్లు తీసుకుంటే జహీరాబాద్ టికెట్ ఉంది, సురేష్ షెట్కర్. తెలంగాణ సమాజంలో బలమైన బీసీ కమ్యూనిటీస్ తీసుకుంటే మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి, ఇట్లా ఒక 10-15 కులాలు ఉన్నాయి. మరి ఆ లింగాయత్ అనేది కర్ణాటక బార్డర్ ఉన్న కులము. అది కొన్ని రాష్ట్రాల్లో ఓసీ, కొన్ని రాష్ట్రాల్లో బీసీ. తెలంగాణ పౌర సమాజంతో బలమైన ప్రాతిపదిక, బలమైన నేపథ్యం ఉన్న కులం కూడా కాదు. అది వ్యాపార కులము. సరే, వాళ్ళకి ఇస్తే ఇచ్చిర్రు. అదొకలేదు. సెకండ్, మెదక్లో ఇచ్చిన టికెట్ కూడా, మెదక్లో ఆయన ఒక సర్పంచ్ నుంచి మొన్న ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసిండు. భూములు అమ్మడంతో కొన్ని రేట్లు వచ్చినాయి. కొంతమందికి 20 కోట్లు, 30 కోట్లు డబ్బులు ఇచ్చిండు అని ఓపెన్గా సీక్రెట్ జరిగింది. ముదిరాజు గారికి టికెట్ ఇచ్చారు. మరి ఆయన గెలిపిస్తారా మీరు దగ్గర ఉండి? వాళ్ళు అక్కడ కూడా కొంచెం ఫైట్ డిఫరెంట్గానే ఉంది. అంటే ఓడిపోయే సీట్లు, మెదక్ సీటు 100% గెలుస్తుందని గ్యారంటీ లేదు. అదేవిధంగా గెలిచే భువనగిరి సీటు, భువనగిరిలో గౌడ్స్ 4.5 లక్షలు ఉన్నారు, యాదవులు 4 లక్షల పైన ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. భువనగిరి సీటు అనేది 100% కాంగ్రెస్ గెలిచే సీటు, బీసీలకు ఇవ్వాల్సిన సీటు. మరి అక్కడ రెడ్లకు ఇచ్చారు. నల్లగొండలో ఉన్న 2 సీట్లలో జానారెడ్డి కొడుకు ఒక సీట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. కనీసం అక్కడ ఒక రెడ్డికి ఇచ్చి ఒక బీసీకి ఇవ్వాలి కదా. అదేవిధంగా ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో 5 ఎస్సీ, 5 ఎస్టీ, 2 ఎస్సీ పోతే 3 జనరల్ సీట్లు. 3 ఒకటి కమ్మ, కొత్తగూడెం కమ్మ, పాలేరు రెడ్డి. అసలు బీసీలకి రిప్రజెంటేషనే లేదు. ఖమ్మం జిల్లా జనాభాలో సగభాగం పైన ఉన్న బీసీలకి రిప్రజెంటేషన్ లేదు. మరి కనీసం ఎంపీ టికెట్ అని ఇవ్వాలి కదా. రేణుకా చౌదరి గారికి ఆల్రెడీ రాజ్యసభ నుంచి ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్. లేదంటే బట్టి విక్రమార్క భార్య, మంత్రి గారి భార్య తుమ్మల నాగేశ్వర గారు కొడుకు. లేదంటే ఇంకొక 1000 కోట్లు ఉన్న చౌదరి గారు. అంటే దీన్ని బట్టి రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడా?
ఎందుకు ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ ఇంకొక సీట్ ఏంది దానం నాగేందర్ సికింద్రాబాద్, అది కూడా గెలిచే అవకాశం కనబడట్లేదు. ఇంతవరకు ప్రచారం కూడా చక్కగా స్టార్ట్ చేయనట్టుంది. సికింద్రాబాద్ అట్లే ఉంది, మెదక్ అట్లే ఉంది, వీళ్ళు ఇచ్చిన జహీరాబాద్. కిషన్ రెడ్డి గారు ఎక్కడ నిలబడ్డా కూడా ఒక ట్రాక్ రికార్డు తీసుకుంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఆటోమేటిక్గా ఆయనకి ఆపన్న ఆస్తం ఇస్తుందట. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుని ఒక బీసీ బిడ్డని బలి చేసిర్రు, కిషన్ రెడ్డి గారు గెలిచారు. కిషన్ రెడ్డి గారి మీద ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా గెలిచి తెలంగాణ సమాజానికి చేసింది ఏమీ లేదు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసింది లేదు. ఒక కులమైన ఇంకో కులమైన ఏ పార్టీలో ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మాస్టర్ ఫ్రాంచైజ్ కంపెనీ లాగా. వీళ్ళకి పొలిటికల్ పార్టీలు అనేవి కొన్ని కులాలకి పొలిటికల్ పార్టీలు కావు, బిజినెస్లు. వాళ్ళు ఒక ఆయన ఫ్రాంచైజ్ తీసుకున్నట్టు, ఒక ఆయన కేఎఫ్సీ తీసుకుంటాడు, ఒక ఆయన ఇంకోటి మెక్డొనాల్డ్ తీసుకుంటాడు, ఇంకో ఆయన ఇంకొకటి సబ్వే తీసుకుంటాడు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ దందా నడవాలి. కిషన్ రెడ్డి గారిది మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు, రంజిత్ రెడ్డి గారిది మ్యాచ్ ఫిక్సింగే అంటున్నారు. రంజిత్ రెడ్డి ఓడిపోతాడు, ఓడగొడతాం కూడా, ఎందుకంటే రంజిత్ రెడ్డికి తెలంగాణ సమాజంతో సంబంధం లేదు. దానం నాగేందర్ అనేటోడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా దానం నాగేందర్ అనేటోడిని, రంజిత్ రెడ్డి అనేటోడిని ఓడగొట్టాల్సిందే. కడియం శ్రీహరి అనేటోడు నిన్నటిదాకా పదవులు ఎంజాయ్ చేసిండు. ఆయన తెలంగాణ ఉద్యమంతో ఏం పేగుబంధం లేదు, టీడీపీలో ఎంజాయ్ చేసిండు. టీడీపీ అయిపోగానే కేసీఆర్ దగ్గర ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు కూతురు టికెట్ కోసం వచ్చిండు, ప్రజల భవిష్యత్తు కోసం కాదు. వీళ్ళు ఏమనంటే అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు మారుతూ అంటున్నారు. బొంతు రామ్మోహన్ టికెట్ అన్నారు, ఏమైంది మరి? దానం నాగేందర్ అన్నాడు. కేశవరావు ఎందుకు చేర్చుకున్నారు? ఆయన ఏమన్నా ప్రజల్లో 1000 ఓట్లు కూడా రావు ఆయనకి. ఆయన పెద్ద మనిషి, నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా గెలిచింది లేదు. ఆయన మేధస్సు, ఇంగ్లీష్ అంతా రాజ్యసభలో ఎమ్మెల్సీగా పనికి వచ్చింది. ప్రజల్లో బలం ఉన్నోళ్ళని, నీతి నిజాయితీ ఉన్నోళ్ళని, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నోళ్ళని తెచ్చుకోవాలి. కానీ మూటలు పెట్టేటోళ్ళని, సూట్ కేసులు బ్రీఫ్ కేసు ఇచ్చేటోళ్ళని తెచ్చుకుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది. మీరు 100 రోజుల్లో రెఫరెండం అంటున్నారు కదా, మరి 100 రోజుల్లో మీరు చేసిన విధి విధానాలు ఏంటి? రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అనే మాటకు అర్థం మీకు స్పష్టంగా తెలుసుకోండి. ఏదన్నా ఒక నిర్ణయం మీద ఒకరి తెలంగాణ కలపాలా, ఆంధ్ర విడిపోవాలా అంటే ఒకటే. ఆర్టికల్ 370 ఉంచాలా, రద్దు చేయాలా? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా కాదా? అరుణాచల్ ప్రదేశ్ చైనాతో, అలాంటి ఇష్యూస్ ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద రెఫరెండం పెడతారు. ఎలక్షన్లలో భిన్న అంశాలు ఉంటాయి, క్యాస్ట్ ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది, అభివృద్ధి ప్రణాళికలు ఉంటాయి, సంక్షేమ పథకాలు ఉంటాయి. ఇన్ని కలిసినప్పుడు రెఫరెండం అనరు. కొంచెము ఇప్పుడు మనకన్నా సోయి ఉండాలి, లేకపోతే సోయి ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. ఇప్పుడు స్వతహాగా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలియకపోవచ్చు, సలహాదారులను పెట్టుకోవాలి. మరి నీకు సలహాదారులు ఉన్నారా, లేకపోతే సలహాలు ఇస్తే పాటించట్లేదా? మరి కోదండరామ్ సారు, హరగోపాల్ సారు, సుదర్శన్ రెడ్డి గారు ఇలాంటి పెద్ద మనుషులు అందరూ కలుస్తున్నారు కదా, మరి మీరైనా చెప్పండి. ఇది రేవంత్ రెడ్డి గారు పరువు పోవడం కాదు, తెలంగాణ పౌర సమాజం మొత్తం గెలిపించింది కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి ఒక్కడు కొట్లాడితేనే కాంగ్రెస్ లీడర్లు కొట్లాడితే రాలే. మాలాంటోళ్ళం మీలాంటోళ్ళం తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కచరా పాలన పోవాలి, ప్రజాపాలన రావాలంటే మరి ప్రజాపాలనలో కూడా ఇందిరా పార్క్, ధర్నా చౌక్ అయితే పర్మిషన్ ఇచ్చారు కదా, అశోక్ని ఎందుకు ధర్నా చౌక్లో మీకు పర్మిషన్ ఇవ్వలే? ఒక మామూలు నిరుద్యోగి తరపున కొట్లాడుతున్న అశోక్ చిన్న దీక్ష చేస్తా అంటే, ఇదే అశోక్ నాతో పాటు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లో నేను, అశోక్, సతీష్ కమాలు, మా టీం అంతా 31 కాన్స్టిట్యున్సీలలో పనిచేసినాం మేము పౌర సమాజం తరపున. కేసీఆర్ అనేటోడు పోవాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయింది, కవితను అరెస్ట్ చేయలేదు, బండి సంజయ్ని తీసేసిర్రు, వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి మనకున్న ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కోసం అశోక్, నేను, సతీష్ కమాలు 3 నెలలు కష్టపడి పనిచేస్తే, అదే అశోక్ ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేసిర్రు, కనీసం ఇంట్లో దీక్ష చేస్తా అంటే హౌస్ అరెస్ట్ చేసిర్రు. ఆయనను కనీసం 4 నెలల కాలంలో ఒక్కసారి పిలిచి మాట్లాడలేదు. మరి ఇదే నా ప్రజాపాలన? కేసీఆర్ ఏ విధంగా అయితే నియంతృత్వం చేసిండో మీరు కూడా అదే తప్పటడుగులు వేసే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ది పెద్ద చర్చకు దారితీసింది. ఎటువైపు వెళ్తుంది ఈ కేసు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం మేడిగడ్డ చుట్టూ తిప్పిన ఆగింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, ఎవరైనా రిటైర్డ్ జడ్జి ఎవరైతే చైర్మన్గా నియమించినారో, ఖచ్చితంగా అందరినీ పిలుస్తాం, 100 రోజుల్లో మేము నివేదిక ఇస్తామని అట్లా అది ఉన్నది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్, ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పు జరిగిందని చాలా క్లియర్ కనబడుతున్నది. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఒక పెద్ద అరాచకమే సృష్టించారు. అయినా కూడా జనం ఓడగొట్టారు. అంటే వాళ్ళు ఎలక్షన్స్లో డబ్బులు మేమే పోలీసు వాహనాల్లో తరలించినామని ఒప్పుకున్నారు. అంటే ఇంత చేసినా కూడా ప్రజలు ఓడించినారు. ఓడించిన తర్వాత ఈ కేసు ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా భారతదేశ చట్టం కాదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది స్వాతంత్రోద్యమం కాలంలో స్వాతంత్ర ఉద్యమకారులు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏమి టెలిగ్రాములు పంపిస్తున్నారు అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వము ఈ భారతదేశ స్వాతంత్ర సమరయోధులకు వ్యతిరేకంగా
అప్పుడు టెలిగ్రాములు చదవడము, ఉత్తరాలు చదవడము పోస్టల్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక వాక్ స్వాతంత్రం 1918 ఆర్టికల్ ప్రకారము స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడుకునే హక్కు ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులో భాగం. ట్యాపింగ్ ఎవరు చేసినా కూడా అది రాజద్రోహము, రాజ్యాంగానికి విరుద్ధము. అది వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తులు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది ప్రభుత్వాలు తెలుసుకుంటున్నాయంటే అది సిగ్గుచేట ఒక రకంగా. అది టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది చాలా కఠినమైన యాక్ట్. దాని కింద 7 సంవత్సరాలు జైలు శిక్ష, ఇంకా తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి. జనరల్గా ట్యాపింగ్ అనేది కొన్ని ప్రభుత్వాలు ఏ సందర్భాల్లో చేస్తాయంటే భారతదేశ అంతర్గత భద్రతకి ఏమైనా ప్రమాదం ఉంది, బయట నుంచి తీవ్రవాద గ్రూపులు కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ వేరే దేశ దాడి చేయడానికి ఏమైనా వాడుతుంటే డిఫెన్స్ వాళ్ళు వాడతారు టెర్రరిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి. లేదు రాష్ట్రాల్లో నక్సలైట్ కార్యక్రమాలు ఎక్కువ ఉన్న చోట, మావోయిస్టు కార్యక్రమాలు, నక్సలైట్ కార్యక్రమాలు ఉన్న చోట వాళ్ళు ఏ విధంగా రాజ్యానికి థ్రెట్ అని తెలుసుకోవడం కోసం అది కూడా కేంద్ర హోంశాఖ పర్మిషన్ తోటి 24 గంటలు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని సపరేట్గా చేయాలి. అది ల్యాండ్లైన్, ఇప్పుడు మొబైల్ ట్యాపింగ్ కన్నా ముందు ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ల్యాండ్లైన్ ఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు గతంలో చాలా దుమారం వచ్చింది. జనరల్గా కూడా ఏ రాజ్యమైనా కూడా పూర్వకాలంలో వేగులు, రాయబారులు, గూఢాచారులు ఇట్లా ఏమనుకుంటున్నారు మన రాజ్య పాలన గురించి, గూఢాచారులు సమాచారం ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చినాక ఆ వ్యవస్థ పోయింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కాబట్టి అసలు అవసరం లేదు. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే స్పెషల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఒకటి పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఉద్యమకారుల ఫోన్లు వినడం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అసలు ట్యాపింగ్ అనేది ఇంత విధ్వంసకరంగా చేయొచ్చా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిరు. అవును, ఇది చాలా తీవ్రమైన నేరము. దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు పాత్రదారులు భుజంగరావో లేకపోతే ప్రణీత్ రావో కాదు కదా, వాళ్ళు ఉద్యోగస్తులు. అసలు దీని సూత్రధారులు ఎవరు, ది ఐడియా ఎవరిది, ఈ ఫార్ములేషన్ ఎవరిది, ఎవరు చెప్తే ఎవరు చేసిర్రు, ఎవరు నెంబర్లు ఇచ్చారు. దీనిలో ప్రధానంగా జైలుకి వెళ్ళాల్సింది ఫస్ట్ కేసీఆర్ గారు, నెక్స్ట్ కేటీఆర్, వాళ్ళు మంత్రులు ఎవరెవరు చేయమన్నారు. అదేవిధంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి తెలియకుండా ఈ ట్యాపింగ్ చేసిరంటే మరి మహేందర్ రెడ్డి గారు కూడా వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు ఒక డీజీపీ అనేట ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైండు, మొత్తం రాష్ట్రంలో ఈ వ్యవస్థ అంతా మరి ఆయనకు తెలిసి జరిగిందా, తెలిసినా కూడా ఆయన మౌనంగా చేతగాని అసమర్థుడుగా ఉన్నాడా, ఆయనకు తెలియకుండా జరిగిందా? మహేందర్ రెడ్డి గారు కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు, అప్పుడున్న హోమ్ సెక్రటరీ ఎవరు, డీజీపీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? డీజీపీ గారికి తెలియకుండా జరిగితే ఆయన కేసు పెట్టాలి. అంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మాఫియా, రిటైర్డ్ ఆఫీసర్ల మాఫియా యథేచ్ఛగా చెలరేగిపోయి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించింది, కుటుంబాల్లోకి ప్రవేశించింది, కొంతమంది వ్యక్తుల బెడ్రూమ్లోకి ప్రవేశించింది, ఉద్యమకారుల జీవితాలు చిన్నభిన్నం చేసింది, జర్నలిస్టులనే ఫోన్లు విన్నారు, మళ్ళాంటి ప్రశ్నించే గొంతులను విని అరెస్ట్ చేశారు. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఏ వ్యాపారంలో ఎంత లాభం వచ్చిందో తెలుసుకొని కప్పం కట్టేటట్టు కొత్త ట్యాక్సులు తీసుకొచ్చారు. అంటే గతంలో రాజులు కూడా ఇట్లాంటివి చేయలే. ఇది విధ్వంసకరమైన విద్రోహము, ఇది కుట్ర, ఇంతకు మించిన అరాచకత్వం ఏముండదు. కాబట్టి ట్యాపింగ్కి సంబంధించిన సూత్రధారులు అందరినీ అరెస్ట్ చేయాలి, పాత్రధారులు కాదు. అంటే మొన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారో నేనే చెప్తా, నేనే ఎవరు అరెస్ట్ చేయాలనో చెప్తా, 2 రోజుల్లో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు అయితే మాట్లాడింది లేదు, ఏం లేదు. కేటీఆర్ ఏమో అందరికి లీగల్ నోటీసులు పంపిస్తున్నాడు. మాకేం సంబంధం, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మాకేంది, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంది? చేస్తే చేసి ఉండొచ్చు, ఒకరిద్దరు ఎవరెవరో చేస్తే చేసి ఉండొచ్చు. ఒకవైపు ఏమో ఎవరెవరో చేసి ఉండొచ్చు అని ఒకరోజు మాట్లాడండి, ఒకరోజు ఏమో లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్తూ 2022లో నా ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుంది, నాకు మెసేజ్ వచ్చింది, నేను ఆ రోజున ట్విట్టర్లో పెట్టినా అని అన్నాడు. అంటే మరి గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఒకరోజేమో కేసీఆర్ గారు 2 రోజుల్లో నేను చెప్తా అంటాడు, ఒకవైపు ఏమో కేటీఆర్ గారు అసలు మాకు సంబంధం లేదు, చేసి ఉండొచ్చు. అంటే చేసి ఉండొచ్చు అంటే నువ్వు ఒక మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నావు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి తనయుడు గారు షాడో సీఎంగా ఎంజాయ్ చేసినావు, నీకు తెలియకుండానే జరిగిందా? తెలియకుండా జరిగదని నువ్వు ఇప్పుడు హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయా లేదా, రకుల్ ప్రీత్కి నీకు సంబంధం ఉందా అనేది లోకమంతా కూడా చూస్తుంది. మరి ఏ రోజైనా నువ్వు ఆ రోజు ఖండించినవా? సమంత విషయంలో ఎందుకు ప్రైవేటు వ్యక్తులు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? మరి ఇప్పుడు ఎవరైతే దొరుకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళైతే అబద్ధాలు చెప్పరు కదా.
ఇప్పుడు హార్డ్ డిస్కులు 43 హార్డ్ డిస్కులు ఎలక్ట్రికల్ కట్టర్లతో కట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. హార్డ్ డిస్కులు అంత గోప్యమైన సమాచారం మూసీలో జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ చేస్తే నక్సలైట్లు అయ్యి టెర్రరిస్టులు అయ్యి సంఘ విద్రోహ కార్యక్రమాలు అయ్యి చేస్తారు. మరి మీ బంధువైన ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు, మీ వెలమ రిటైర్డ్ ఆఫీసర్ల బ్యాచ్ ఎవరి ఆదేశాల మేరకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు రాత్రి తర్వాత రోజు రాత్రి కరెంటు బంద్ చేసి సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి హార్డ్ డిస్కులు 43 కట్టర్లతో ఎలక్ట్రికల్ కట్టర్లతో కట్ చేసి అవి ఏది మన మూసీలో నాగోల్ దగ్గర మూసి నదిలో పడేసి ఒక ప్రణీత్ రావే స్కూటర్ మీద దొంగలాగా వెళ్ళి, అంటే దానిలో ఉన్న సమాచారము అది రాష్ట్రానికి సంబంధించిన సమాచారం కాదు, వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని అడ్డం పెట్టుకొని మీరు బ్లాక్మెయిల్ చేసిరు. మీ అంత బ్లాక్మెయిలర్లు, మీ అంత చీటర్లు ఎవరు ఉండరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇలా సంధ్యా కన్వెన్షన్ ఆయన పేరు శ్రీధర్ రావు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కదా, గన్ను పెట్టి ఇదే భుజంగరావు, ఇదే స్టీఫెన్ రవీంద్ర, ఇదే ప్రణీత్ రావు నన్ను అక్రమంగా బెదిరించారు, గన్ను పెట్టి బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి ఇంకా చాలా మంది వ్యాపారస్తులు కంప్లైంట్ ఇస్తారు. వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి మీకేం అవసరం? జ్యువెలరీ షాప్ వాళ్ళే ట్యాపింగ్ చేశారు, డైమండ్ బిజినెస్ వాళ్ళే ట్యాపింగ్ చేశారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, హీరోల ఫోన్లు ట్యాప్ చేశారు, మీ ఓన్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు, మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఆఖరికి మీ కుటుంబ సభ్యుల మీ భార్యల ఫోన్లు కూడా మీరే ట్యాపింగ్ చేసుకున్నారు. ఇది ఇంతటితో ఆగలే, ఇది హైకోర్టు జడ్జీల జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరట. హైకోర్టు జడ్జీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని. ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు అక్కడతో ఆగరు. ఇప్పుడు మోడీ గారు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, ఏమో చెప్పలేము. ఇప్పుడు వీళ్ళు గతంలో బీజేపీ మీద ఆరోపించారు పెగాసస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారని చెప్పి. మరి వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక స్టార్టప్ కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్నోవేషన్ ల్యాబ్స్లో మీడియా ఛానల్లోనే పెట్టిన ఐ న్యూస్లో సర్వరే పెట్టిరు, సర్వర్ రూమ్ అని పెట్టిరు. అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు అక్కడ ఒకటి పెట్టి ప్రతి ఎమ్మెల్యే ఒక వార్ రూమ్లో సర్వర్లు పెట్టుకుంటూ. మరి ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది అంటే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు, ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, జర్నలిస్టులు ఉండొద్దు, మొత్తం మీ సామ్రాజ్యం కింద రాజాదిరాజా మహారాజా అని కొట్టాలి. అసలు ఇంతవరకు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులలో కేంద్ర మంత్రి ఉన్నాడంటే కిషన్ రెడ్డి గారు ఎందుకు కంప్లైంట్ చేయాలి? కిషన్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయాలి. నాకు ఆర్ఎస్ఎస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సంతోష్ జీ ఫోన్ ట్యాపింగ్ చేసారు, మరి బయటకు వచ్చినాయి ఇవే. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసిరేమో నాకు డౌట్ వస్తుంది. కేంద్ర మంత్రులది, హైకోర్టు జడ్జిలది. వాళ్ళు ఏం ఫోన్ వాడతారు మామూలుగా పక్కన అఫీషియల్ వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర లేని టెక్నాలజీ తెచ్చుకున్నారు. ఇప్పుడు వేరే దేశాల అధ్యక్షులతో మాట్లాడాలంటే శాటిలైట్ ఫోన్ వాడతారు. మరి కేటీఆర్ దగ్గర ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎందుకు? ఈయన ఒక దేశానికి అధ్యక్షుడా? ఈ ఫోన్ ట్యాపింగ్ కి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? ఏ సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా వాళ్ళకు కూడా ప్రలోభాలు చేసి ట్యాప్ చేసినారట. అంటే వీళ్ళు వేల లక్షల సిమ్ములు కొనుగోలు చేసినారు, 4 లక్షల సిమ్ములు అట. అసలు ఆశ్చర్యమవుతుంది, అది వినడానికే ఆశ్చర్యమవుతుంది. అంటే వీళ్ళు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసినప్పుడు ఖచ్చితంగా దీని మీద టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టాలి, పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయినందుకు అన్ని రకాల చట్టాలు పెట్టాలి, లేకపోతే ఇక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ఇంత విధ్వంసం చేసింది అంటే వీళ్ళు 2018లో కూడా గెలిచింది న్యాచురల్గా కాదు, శత్రువుల బలహీనతలు తెలుసుకొని ఆ బలహీనతలను బ్లాక్మెయిల్ చేసి గెలిచారు. అంటే 10 సంవత్సరాలు లక్షల కోట్ల ప్రజాధనానికి కప్పం తాళం చేయ ఎట్లా వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చింది. కేసీఆర్ అనేటోడికి సొంత బలం లేదు, ఎదుటోళ్ళ బలహీనతలు తెలుసుకోవడము, ఆ బలహీనతలు అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం. తెలంగాణ ఉద్యమ ముసుగులో ఒక గుంట నక్క కాపలా కుక్క అనే వేషంతో వచ్చింది, తెలంగాణ బాపు అయింది. తెలంగాణ బాపు కాస్త ఇప్పుడు తెలంగాణ బేకార్ పార్టీ అయిపోయింది, కారు షెడ్డుకు పోయిందని అంటున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం రాజ్యాంగానికి విరుద్ధం, చట్టానికి విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, వ్యక్తిగత స్వేచ్ఛగా హరించింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీనిలో సూత్రధారులు పట్టుకోవాలి, జైలుకి పంపించాలి. ఈ లీగల్ నోటీసులు ఎట్లా చూడాలా? ఇప్పుడు మీడియా వాళ్ళకి చాలా ఛానళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చిండు, మీరు నా మీద అట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మేము గెస్ట్లతో ఇంటర్వ్యూ చేసిన వాటికి కూడా మాకైతే నోటీసులు ఇచ్చినాడు. ఇప్పుడు చట్టంలో 3 రకాల లీగల్, ఇల్లీగల్, ఎక్స్ట్రా ఇల్లీగల్. లీగల్ అనే పదము చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టానికి లోబడి ఎవరు తప్పు చేసినా లీగల్ నోటీస్ పంపించవచ్చు, ఆయన చేయొచ్చు. ఆయన చేసిన పాలన లీగల్ పాలన కాదు, ఇల్లీగల్ అండ్ ఎక్స్ట్రా ఇల్లీగల్. రిటైర్డ్ అయిన ఆఫీసర్స్తో ఒక దండుపాలెం బ్యాచ్ పెట్టి, ఎక్స్ట్రా ఇల్లీగల్ బ్యాచ్లు పెట్టి, ప్రైవేటు వ్యక్తులతోటి మొత్తం హైదరాబాద్లో చుట్టూ ఉన్న 25 లక్షల ఎకరాలు కబ్జా పెట్టిర్రు, హీరోయిన్ల జీవితాలను కబ్జా పెట్టుకొని. అసలు నీకు హక్కు ఉందా రాజ్యాంగం గురించి కానీ, చట్టం గురించి కానీ, పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది. అలాంటి ప్రశ్నించే గొంతుల మీద, ప్రశ్నించే యూట్యూబ్ ఛానళ్ళ మీద లీగల్ నోటీసులు పండిస్తూ పరువు ఉన్నోడు పరువు నష్టం దావా ఇస్తాడు.
నీవు చేసిన ఇప్పుడు ఒకడు ఇంకొకడు పరువు తీయడు. ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తే నా పరువు పోతుంది, మీరేమైనా తప్పు చేస్తే మీ పరువు పోతుంది. కేసీఆర్ తీసిన తప్పుల వల్ల కేసీఆర్ ఇజ్జత్ కేసీఆర్ తీసుకున్నాడు. మరి కేటీఆర్ ఎందుకు గురిగింజ కింద ఎందుకు ఇట్లా ఉలిక్కి పడుతున్నాడు అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కొనేసిర్రు, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కొనేసిర్రు, కొన్ని కుల పత్రికలు, కొన్ని గుల పత్రికలు, కొన్ని వాళ్ళ యాజమాన్య విసిరే ఎంగిలి వెతుకులకి డబ్బులకు అమ్ముడుపోయిన పత్రికలు. ఇప్పుడు ఉన్నది మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, మాలాంటి ప్రశ్నించే గొంతులు మాట్లాడొద్దని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. వీటితో అయ్యేది లేదు, ఏం లేదు, నువ్వు ఎన్ని నోటీసులు పంపిస్తే అంత నువ్వు దిగజారుతున్నట్టు, అంత నువ్వు తప్పు చేస్తున్నట్టు. నువ్వు తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు భయం? ఇప్పుడు కేటీఆర్ గారు ఏం తప్పు చేయలే. కేటీఆర్ గారు తల 24 క్యారెట్ బంగారం లాగా స్వచ్ఛమైన ముత్యం అయితే ఎందుకు నువ్వు అంత ఉలిక్కి పడుతున్నావు అంటే నువ్వు చేసిన తప్పులన్నీ నీకు గుర్తొస్తున్నాయి. ఈ లీగల్ నోటీసులు కనుక మీ మీద అయితే తెలంగాణ సమాజం మొత్తం ప్రశ్నించే గొంతుల వైపు మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. అవసరమైతే స్ట్రీట్ ఫైట్ చేస్తాం. ఇప్పుడు జడ్సన్ని పార్టీ నుంచి బహిష్కరించినారు, మీరు చూసే ఉంటారు కదా, 6 సంవత్సరాలు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ ఈక్వేషన్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అంటున్నది ఏంటంటే పార్టీలో ఉండి పార్టీలో ఉన్న నాయకుడి మీద క్వశ్చన్ చేస్తే పార్టీ పాలసీకి విరుద్ధం కదా, అందుకే మేము బహిష్కరించామని వాళ్ళు అంటున్నారు. ఏ పార్టీకైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ పార్టీకైనా రూల్ అందరికి ఒకటే ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని హోంగార్డు ఐపీఎస్ ఆఫీసర్ అనే గొడవ వచ్చినప్పుడు ఇద్దరు పరిమితికి మించి తిట్టుకున్నారు. అప్పుడు అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిట్టిండు రేవంత్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టిండు. 50 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నది పెద్ద ఆరోపణ చేసిండు. జగ్గారెడ్డి తిట్టిండు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక చాలా మంది తిట్టారు, ఇప్పుడున్న మంత్రులు గున్నాలు కూడా తిట్టారు. మరి ఇదే రూలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వర్తించాలి, ఇదే రూలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వర్తించాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వర్తించాలి, జగ్గారెడ్డికి వర్తించాలి. మరి రెడ్లకు ఒక రూలు, దళితుడు, డబ్బులు లేనోడు, పాపం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి జడ్సన్కి ఒక రూలా. జడ్సన్ గారు ఒకవేళ అతిక్రమించి ఏమైనా మాట్లాడితే అది ఇంటర్నల్గా డిబేటు, డిస్కషన్, డైలాగ్ ఉండాలి. మరి జడ్సన్ని పిలిచి మీరు ఎన్నిసార్లు మాట్లాడారు? ఒక పొలిటికల్ పార్టీ అంటే ఇంటర్నల్ డిస్కషన్ ఉంటుంది, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. డిస్కషను, డిబేటు, డైలాగ్ ఉన్న తర్వాత జడ్సన్ గారు ఇగో ఇవి తప్పులు చేసిండు, ఇక్కడ ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పచ్చు. జడ్సన్ గారు చేసిన తప్పేంటో సమాజానికి చెప్పరు, జడ్సన్ గారిని బహిష్కరించారు. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటే జడ్సన్ అనే వ్యక్తి కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పనిచేయలే. మొత్తం ప్రశ్నించే గొంతులు అందరిలో ఆయన పాపం 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్ లెవెల్ క్యాబినెట్ పోస్ట్ వికలాంగుల సంస్థ చైర్మన్గా చేసిండు. కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ ఆయన. రేవంత్ రెడ్డి జూనియర్, జడ్సన్ వీళ్ళందరికన్నా ఇప్పుడున్న మంత్రులు చాలామంది కన్నా సీనియర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారంటే బీజేపీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదు, రీజనల్ పార్టీ కేసీఆర్కి ఎదురుగా మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ అంటేనే డెమోక్రసీ ఉంటుంది, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు అంటేనే దాని యొక్క క్యారెక్టర్ అట్లాంటిది. మరి కాంగ్రెస్ పార్టీలో మిగతా కార్యకర్తలు కూడా ఇక మాట్లాడద్దు అనమాట. జడ్సన్కి ఒక న్యాయం, రెడ్లకు ఒక న్యాయమా? జడ్సన్ అడిగిన ప్రశ్నలు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతుంది. ఇవాళ 7,500 కోట్ల రూపాయల డబ్బులు కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో రైతు బంధు కింద పెట్టిండు. అవి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి జడ్సన్ గారు ఆపిచ్చారు అవి పంచకుండా. మరి 7,500 కోట్ల రూపాయలు ఏమైనాయి? 7,500 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఎందుకు ఇవ్వలే? ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఏ మంత్రికి ఇచ్చారు? మరి అది సమాధానం చెప్పాలి. జడ్సన్ చేసిన తప్పు అనుకుంటే జడ్సన్ ఓకే, జడ్సన్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పమని తెలంగాణ సమాజం మొత్తం కోరుకుంటుంది. ఇలా జడ్సన్ గొంతు ఒక గొంతు కాదు, ప్రశ్నించే అందరు గొంతులకి జడ్సన్కి అండగా తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది. ఆయనకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, శారీరకంగా అంతంత మాత్రమే. ప్రతిరోజు ఒక యుద్ధ వీరుడు లాగా ఒక ప్రశ్నించే గొంతు నిరంతరం కొట్లాడుతూ సమాజాన్ని 10 సంవత్సరాలు చైతన్యం చేసిండు. ఆయన వేసిన ఆర్టీఐ కేసులు కావచ్చు, ఆయన లేవనెత్తిన అంశాలు. ఇవాళ ఇంకొకటి 4 లక్షల సిమ్ కార్డులు ఒక శ్రీనిధి బ్యాంకుకు చెందిన ఆయన పేరేం పేరు రెడ్డి, శ్రీనిధి అదే మన చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్న విద్యాసాగర్ రెడ్డి 4,500 కోట్ల రూపాయల స్కామ్ చేసిండు. వీడు 4 లక్షల సిమ్ములు పెట్టుకొని అందరు మహిళల ఫోన్లు వింటున్నాడు, ఫోన్ ట్యాపింగ్ అక్కడే జరిగింది అని చెప్పిండు. ఇంతవరకు దాని మీద లేదు. అదే వాళ్ళ బ్రదర్ వచ్చి చంద్రశేఖర్ రెడ్డి సీఎంఓ ఆఫీస్లో ఉంటాడు. సెకండ్, ధరణిని రద్దు చేస్తామని చెప్పి ఇదే వరంగల్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారితో చెప్పించారు. ధరణి అనేది పాపాల పుట్ట, ఇది కేసీఆర్ కుటుంబ సభ్యులు, వెలమ దొరలు, కొంతమంది మాఫియా భూములు మింగడానికి పెట్టుకున్న ధరణిని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ధరణిని ఇంతవరకు ఎందుకు రద్దు చేయలే? జడ్సన్ అడిగిన ప్రశ్న అదే కదా.
అదే భూములు మింగిన భూబకాసురులకు అడ్డగా ఉన్న నవీన్ మిట్టల్ని తీసుకొచ్చి పెట్టారు. మరి నవీన్ మిట్టల్ 4 నెలలు అయినా కూడా ఎందుకో రెవెన్యూ ధరణి మీద ఒక కమిటీ వేస్తే ఆయనే చేయను. ఇప్పుడు దొంగ చేతికే తాళం చేయి ఇచ్చినట్టు నవీన్ మిట్టలే దొంగ అంటే దొంగకే తాళం ఇచ్చారు మీరు. మరి నవీన్ మిట్టల్ తప్ప మీకు ఇంకో ఆఫీసర్ దొరకలేదా? జడ్సన్ అడిగిన ప్రశ్న అదే కదా. మీరు నవీన్ మిట్టల్ని ఎందుకు తొలగించలేదు, ఎందుకు ధరణి రద్దు చేయలేదని. మరి సామాజిక న్యాయం అని చెప్తున్నారు. ఇవాళ బీసీల కులగణన మీద మీరు ఏం విధి విధానాలు ప్రకటించారు? రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం, బీసీల కులగణన, బీసీల అన్యాయం అయిపోయారు ఈ దేశంలో అని చెప్తున్నాడు. మరి బీహార్ లాంటి రాష్ట్రంలో 42 రకాల సూత్రాలతోటి విధి విధానాలు ఉన్నాయి. ఇవాళ మీరు చేపట్టిన కులగణనకి విధి విధానాలు ఏంటి, ఎజెండా ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, ఇంతవరకు ఎందుకు ప్రకటించలే? అంటే మీకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం తెలంగాణ సమాజం కానీ బీసీలు మాత్రం ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవాళ వెలమ దొరలు, రెడ్డి దొరలు, కమ్మ దొరలు 3 కులాలు 3 కుటుంబాలు పాలన చేస్తున్నాయి. టీడీపీ అంటే కమ్మోళ్ళ పార్టీ, టీఆర్ఎస్ అంటే వెలమోళ్ళ పార్టీ, కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని చెప్పి వెల్కమ్ రెడ్డి రాజ్యము. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో 3 కులాలు 3 కుటుంబాలే రాజ్యాలేరా? ఒక ఎన్టీఆర్ కుటుంబము, ఒక కేసీఆర్ కుటుంబము, ఒక వైఎస్ఆర్ కుటుంబం. పిచ్చిరెడ్డి పోతే లచ్చిరెడ్డి, లచ్చిరెడ్డి పోతే అచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ అంటే ఆ రావు ఈ రావు, వీళ్ళు ఉన్నంతకాలం ప్రజలకు ఏమీ రావు. కేసీ రావు, కేకే రావు, కేటీ రావు. ఈ రావుల పాలనలో రాబందుల పాలన అయింది. మరి ఇక అది పక్క రాష్ట్రం అని చూస్తున్నాం. ఇది కాదు కదా రాహుల్ గాంధీ చెప్పేది, ఇది కాదు కదా. మరి రాహుల్ గాంధీకి పార్టీ మీద కంట్రోల్ లేదా? రాహుల్ గాంధీ చెప్తున్న దానికి విరుద్ధంగా ఇక్కడ ఎందుకు పాలన జరుగుతుంది? తెలంగాణ సమాజం రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని నమ్మి ఇక్కడ సామాజిక న్యాయం ఉంటుంది, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంబీసీలు పేద ప్రజలకి భాగస్వామ్యం ఉంటుంది అనుకుంటే ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో కులము డబ్బు. ఇప్పుడు ఒక అద్దంకి దయాకర్ని అకామిడేట్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి, అంతే కదా. ఇప్పుడు అద్దంకి దయాకర్ అనేటోడు తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఒక మాలమహా నాడుకి జాతీయ అధ్యక్షుడు, ప్రశ్నించే గొంతుగా అన్నిటికన్నా ముందు యూత్ నుంచి తెలంగాణ సమాజంతో పేగుబంధం ఉన్నాడు. మరి అద్దంకి దయాకర్కి ఎందుకు కల్పించలేకపోతారు? వేరే పార్టీల నుంచి అర్హత లేనోళ్ళు, యోగ్యత లేనోళ్ళు, క్యారెక్టర్లెస్ ఫెలోలను తీసుకొచ్చి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. మీ పార్టీలో ఉన్న అద్దంకి దయాకర్ దళితుడు కాబట్టి ఆయనకి టికెట్ ఇయ్యరు. మీ పార్టీలో ఉన్న జడ్సన్ ప్రశ్నిస్తే బహిష్కరిస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం బహిష్కరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక జడ్సన్ ఒక వ్యక్తి కాదు. జడ్సన్లో ఏమన్నా ప్లస్ మైనస్ ఉంటే అది వ్యక్తిగత విషయం. జడ్సన్ అడిగిన ప్రతి ప్రశ్న, జడ్సన్ చేసిన ప్రతి పోరాటం 3.5 కోట్ల ప్రజల గొంతుకగా వచ్చిండు. కాబట్టి జడ్సన్కి నైతికంగా మేమందరం మద్దతుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కనుక ఇమీడియట్గా మీ పునరాలోచించుకోకపోతే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని నిలబెట్టిందో, రంజిత్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ, ఇట్లాంటి వాళ్ళు పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకొని కోట్ల రూపాయలు తీసుకొని సీట్లు ఇచ్చారో అక్కడ ఖచ్చితంగా మేము మొన్నటిదాకా కాంగ్రెస్ గెలవాలని మేము సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడాలని మేమే తిరుగుతాం, గుర్తుపెట్టుకోండి. జడ్సన్ విషయంలో మీరు చాలా తప్పు చేస్తున్నారు. జడ్సన్ అనేట ఆయన తెలంగాణ సమాజానికి ప్రశ్నించే గొంతులకి ప్రతీక. మీ ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఉంటే పక్కకు పెట్టండి. కానీ జడ్సన్ అడిగిన ప్రతి ప్రశ్న న్యాయబద్ధమైందే, ధర్మబద్ధమైందే. జడ్సన్ అడిగిన ప్రశ్నకి ఎందుకు మీరు ఆన్సర్ చెప్పట్లేదంటే మీరు తప్పు చేస్తున్నారు. జడ్సన్ ఒక చూడకండి, మేమందరం జడ్సన్, తెలంగాణ ప్రజలందరూ జడ్సన్లే. ఒక జడ్సన్ని సస్పెండ్ చేస్తారు, మరి జడ్సన్లు 1000 మంది వస్తారు, ఏం చేస్తారు మీరు? ఇంకొక ప్రధానమైన అంశం, ఇప్పుడు బీజేపీ కవిత అరెస్టు, వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఎలక్షన్స్ లోపు ఏమైనా 1-2 అరెస్టులు ఎమ్మెల్సీలు లేకపోతే ఇంకెవరు అరెస్ట్ చేసి వీళ్ళు కొంత ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నామని, ఏదైతే ఈ అవినీతి మీద మేము పోరాటం చేసినామని నిరూపించుకునేలాగా ఒక ఫైట్ నడుస్తూ ఉన్నది. వాళ్ళేమో దాన్ని, వీళ్ళేమో ఈ రకమైన దీన్ని. సో ఎట్లా ఉంటుంది ఈ ఈక్వేషన్ అని మీరు అనుకుంటున్నారు? అంటే కవిత అరెస్టు, ఒకవేళ ఇక్కడ ఎవరైనా వీళ్ళు అరెస్ట్ అయితే ఈ కాంగ్రెస్ పనితీరు, అవినీతి మీద పోరాటం. ఇప్పుడు తెలంగాణ సమాజము ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మనం అందరం చెప్పినాం? బండి సంజయ్ పనిచేసే బండి సంజయ్ తీసేసారు. అక్కడ మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, మినిస్టర్లు అందరూ. సూత్రధారి కవిత మాత్రం అరెస్ట్ కాలే. అంటే దాల్మే కుచ్చు కాలాహే. తెలంగాణ ప్రజల చేతిలో ఒక కమలం పువ్వు, ఒక గులాబీ పువ్వు పెట్టారని చెప్పడంతో బీజేపీ అనేది ఓడిపోయింది. వాళ్ళకి ఇప్పుడు చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకున్నట్టు, ఓహో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల మనకు నష్టం జరిగింది, బండి సంజయ్ని తీసేయడం వల్ల మనకు నష్టం జరిగింది, బీసీలను దూరం చేయడం వల్ల నష్టం జరిగిందని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళ అందరికన్నా ఎక్కువ బీసీలకు సీట్లు ఇచ్చింది. తప్పులు సరిదిద్దుకునే క్రమంలో భాగంగా కవితను అరెస్ట్ చేసింది. కానీ లిక్కర్ స్కామ్ అనేది 1000 కోట్లో 2000 కోట్లో స్కాము, 100 కోట్లు కవిత చేసింది. అసలు కాళేశ్వరం స్కామ్కి 11 డిపిఆర్లు, 11 రకాల పర్మిషన్లు, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు,
సెంట్రల్ వాటర్ కమిషను, ఇంకా కేంద్ర జలశక్తి వనరుల శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషను, పవర్ గ్రిడ్ కార్పొరేషను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను కొన్ని 90,000 కోట్లు అప్పు ఇచ్చింది. 60,000 కోట్లు 60,000 కోట్లు 90,000 కోట్లు 60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నారు, 11 రకాల బ్యాంకుల నుంచి తెచ్చుకున్నారు. ఒకే డిపిఆర్ని మార్చి రకరకాల బ్యాంకులకు చూపించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాకుండా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు 60,000 కోట్లు ఎట్లా ఇచ్చినాయి అంటే కాళేశ్వరం మీద మీరేం ముట్టుకోరు. మై హోమ్ మెగా కృష్ణారెడ్డి అనేటువంటి 300 కోట్ల రూపాయలు ఉన్నోడు ఇలా ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలోకి వచ్చిండు. మరి మెగా కృష్ణారెడ్డి గురించి బీజేపీ నాయకులు ఏం మాట్లాడరు, మై హోమ్ రామేశ్వరరావు గురించి ఏం మాట్లాడరు. ఇవాళ బీజేపీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గర నుంచి మొన్నటి వరకు చూస్తే ఐటీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతుంటాయి. అరబిందో ఫార్మా మీద, లేకపోతే మనం చూసినాం దాదాపు 20 మంది మీద రైడ్ చేసి, ఇంతవరకు ఒక్క మీదనే యాక్షన్ తీసుకున్నారా? యశోద మీద యాక్షన్ తీసుకున్నారా? అరబిందో ఫార్మా మీద యాక్షన్ తీసుకున్నారా? హెట్రో డ్రగ్స్ మీద తీసుకున్నారా? మీరు ఐటీ రైడ్స్ చేసి వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర కప్పం కట్టించుకుంటున్నారా? మరి 1000 కోట్లు మింగిన మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు ఉండవు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. మై హోమ్ రామేశ్వరరావు తెలంగాణనే మై హోమ్గా చేసుకున్నాడు అని చెప్పారు. ఇదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా ఆరోపణలు చేశారు కదా. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సూత్రధారులను పట్టుకోవాలా. ఇలా కేసీఆర్ అనేటోడు పాస్పోర్ట్ బ్రోకర్ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం గతంలోనే 78లోనే కేసులు అయినాయి. సహారా 6 లక్షల మంది ఉద్యోగస్తుల పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు మింగిండని చెప్పి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. మరి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లే అంటే కొంతమంది తూతూ మంత్రం చర్యలు చేసి ఒక నెరేటివ్ పర్సెప్షన్ చేయడానికి తెలంగాణ ప్రజలు తెలియగలరు. వీళ్ళది ఎట్లుంది? ఎవరిది? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన కొన్ని 100 సార్లు కంప్లైంట్ ఇచ్చిండు. కాళేశ్వరం అనేది 1,00,000 కోట్ల స్కాము, దీనిలో మై హోమ్ ఉన్నాడు, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారని చెప్పి మెగా కృష్ణారెడ్డి మీద చాలా మంది ఆరోపణలు చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ 4 నెలలకు వచ్చినాక మెగా కృష్ణారెడ్డి గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు చిన్నవి కాదు కదా, తెలంగాణని విధ్వంసం చేశారు కదా. మరి కేసీఆర్ మీద పాత కేసులు చాలా ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ కూడా ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. జనవాడ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి గారు ఓన్లీ డ్రోన్ తీసుకుపోయింది అని చెప్పి 14 రోజులు 11 రోజులు పెట్టారు కదా. మరి కేటీఆర్ డ్రగ్స్ కేసులో ఏమైంది? అకున్ సబర్వాల్ పట్టుకున్న డ్రగ్స్ కేసు ఏమైంది? మొత్తం తెలంగాణ సమాజాన్ని భయభ్రాంతులు చేసి నల్గొండ జిల్లాని దోచుకున్న నయీం కేసు ఏమైంది? మరి 120 రోజులు 4 నెలల్లో నయీం కేసు, శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీ దగ్గరే ఉన్నాడు కదా. నయీం కేసు విషయంలో 3,200 ఎకరాల ల్యాండ్, 4,000 కోట్ల క్యాష్, 11 రోజుల పాటు 3 మిషన్లు పెట్టి లెక్క పెట్టిరన్నారు. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? నవీన్ మింగిన భూములను ఎవరు మింగిరు? అవన్నీ కక్కించాలి కదా. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్, కార్ రేసింగ్. నాకు నిన్ననే ఒక మెసేజ్ పెట్టిరు ఢిల్లీ నుంచి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంప్లైంట్లు ఇచ్చిన ఆఫీసర్స్ కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుంటే, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పాపారావు అనే టైం ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో మాకు కూడా పరిచయమే, మాకు మిత్రుడే. ఆయన ఒరిజినల్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ తక్కువ స్థాయి ఉన్న వ్యక్తిని ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్కి దూరకు బంధువు అని చెప్పి 11 రకాల ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ లెవెల్కి, ఐఏఎస్ లెవెల్ పోస్ట్కి తీసుకొచ్చారు. మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పాపారావుకి అనుసరణలోనే నడిచింది 10 సంవత్సరాలు. కొన్ని 1,000 కోట్ల రూపాయలు కరప్షన్ చేసిండు. ప్రతి చెక్ పోస్ట్ నుంచి నెలకి 5 లక్షలు రావాలి ఆయనకి. ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఆయన పర్మిషన్ ఉండాలని చెప్పారు. కేటీఆర్కి బినామీ ఎవరు? పాపారావు తమ్ముడు అమెరికాలో ఉంటాడని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధారాలతో సాధించారు. మరి పాపారావు మీద ఇంతవరకు యాక్షన్ లేకపోగా నిన్న నాకు ఎవరో చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో విత్ ప్రూఫ్స్ తోటి, మీకు తర్వాత ఇస్తా. ఈ పాపారావు ఇప్పుడు భారతదేశంలో లేడు. ఈ పాపారావు వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు, చెక్కేసిండు. ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని హెల్త్ రీజన్ కింద ముఖ్యమంత్రికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడట. ఆయన 2,000 కోట్ల ఆస్తుల మీద రివ్యూ జరిగింది, 200 కోట్లు కప్పం కట్టిండు, ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, దేశం దాటిపోయాడు. మరి పాపారావు ఏ విధంగా దేశం దాటుతాడు? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఆ ప్రభాకర్ రావుని ప్రవేశపెట్టండి అని చెప్పారు. విద్యుత్ సిఎండి. ఆయన అకౌంటెంట్కి ఎక్కువ, చార్టర్డ్ అకౌంటెంట్ తక్కువ. ఆయన ఏం ఇంజనీర్ ఎక్స్పర్ట్ కాదు, విద్యుత్ రంగ నిపుణులు కాదు. అలాంటి ప్రభాకర్ రావు విద్యుత్ సంస్థల్ని 80,000 కోట్ల అప్పులు చేసిండు, 60,000 కోట్ల నష్టం చేసిండు. అసలు మొత్తం కుట్ర చేసిండు అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలు అన్నీ ఆరోపించినాయి కదా. ఒక ముఖ్యమంత్రి గారు ఆదేశించినా కూడా ప్రభాకర్ రావు అనేటోడు ఏ విధంగా దేశం దాటిండు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభాకర్ రావు అనేటోడు తెలంగాణలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు మీకు తెలుసా? బహ్రెయిన్లో, ఎమిరేట్స్లో ఉన్నాడు.
మరి అంటే ఇంటెలిజెన్స్కి తెలవకుండా, పోలీసు డిపార్ట్మెంట్కి తెలవకుండా ముఖ్యమంత్రి ఆర్డర్ చేసి తీసుకురమ్మని చెప్పినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గొప్పనా, ప్రభాకర్ రావు గొప్పనా? రేవంత్ అన్న ఇజ్జత్ మొత్తం పోతుంది. ఫస్ట్ క్యాబినెట్ లో ఆయన ప్రవేశపెట్టండి అన్న. నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళెవ్వరికి కూడా ఈ అవినీతి కరప్షన్ మీద ఈ 2 కేసులు అయితే చూడండి, పాపారావు కేసు విషయంలో నా దగ్గర పూర్తి సాక్ష్యాలతో నాకు వివరాలు ఇచ్చారు. ప్రభాకర్ రావు ఏ రోజు ఏ టికెట్కి పోయిండు, ఎక్కడ ఉన్నాడో కూడా నా దగ్గర వివరాలు ఉన్నాయి. మరి మనకు సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు నయీం ఏం చేసిండు, ప్రజలందరి సొమ్ముని కూడగొట్టి ప్రజల్ని పీల్చి పిప్పి పిండి చేసి రక్త మాంసాలు చంపి వాళ్ళ ఆస్తులు తీసుకున్నాడు. నయీం దగ్గర వీళ్ళు కేసీఆర్ రెండుకో నయీం డబ్బులు దోచుకున్నారని చెప్పినాం. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే 4 నెలల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వ హాయంలో ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు, అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అందరి మీద రివ్యూలు జరుగుతున్నాయట. ఏ కంపెనీ ఎన్ని వేల కోట్లు సంపాదించింది, ఏ కంపెనీ ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించింది, ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ సర్వే నెంబర్ పేరు చెప్తే ఎవడు స్కామ్ బయటకు వస్తుందని చెప్పి రివ్యూలు జరుగుతున్నాయి. ఇప్పుడు వర్డ్స్ కన్నా కూడా యాక్షన్ ఇంపార్టెంట్. డబడబడబడ డైలాగులు కొట్టడము, అద్భుతమైన డైలాగులు కొట్టడం కాదు. ఈ 120 రోజులు 4 నెలల కాలంలో మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఏ పెద్ద తిమింగలాలను పట్టుకున్నారు, ఏ సొర చేపలను పట్టుకున్నారు? ఓకే, ఒక జిహెచ్ఎంసీలో వాడు బాలాజీ ఆయన శివబాలకృష్ణ ఒకరిని పట్టుకున్నారు. ఇక్కడ ప్రణీత్ రావు ఇలా పట్టుకున్నారు. శివబాలకృష్ణ ఒక మామూలు ఉద్యోగే 1000 కోట్ల రూపాయలు దొరికితే ఎప్పుడో అరవింద్ కుమార్ పేరు చెప్పిన ఇంతవరకు అతిగతి లేదు. మరి అరవింద్ కుమార్ ఏమైండు, సోమేష్ కుమార్ చాయ్ బిస్కెట్లకే 100 కోట్ల బిల్లు పెట్టినోడు కదా. అసలు సోమేష్ కుమార్ అనేటోడు ఈ దండుపాలెం ఐఏఎస్ బీఆర్ మూటాకి వాడు మొత్తం కింగ్ కదా. మరి సోమేష్ కుమార్ మీద కేసులు ఉండవు. సోమేష్ కుమార్ భార్య 100 కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమించుకుంటుంది, ఆమె మీద కేసులు ఉండవు. రజత్ కుమార్ అనేటోడు మీ 2018లో మీ పార్టీ ఓడిపోవడానికి 25 లక్షల ఓట్లు తీసేసి వాడు 200 ఎకరాల భూమి గిఫ్ట్ తీసుకుంటే వాడు రిటైర్ అయితే వాడి మీద ఏముండవు. అదేవిధంగా అరవింద్ కుమార్ మీద ఏముండవు. అంటే సీసా పాతదే, సారా పాతదే. ఇంతకుముందు సామెత ఎట్లుందంటే ప్రభుత్వాలు మారినాక కొత్త సీసాలో పాత సారా అనేటోళ్ళు. ఇప్పుడు అదే సీసా, అదే సారా, స్టిక్కర్ ఒక్కటే. అదే స్టిక్కర్లో రేవంత్ రెడ్డి బొమ్మ తీసి, కేసీఆర్ బొమ్మ తీసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టారు అంటారు. అదే లేఅవుట్, అదే లోగో, అదే డిజైన్ అంటున్నారు. రేవంత్ అన్న మంచొచ్చాడో, మీకు మంచి వయస్సు ఉంది, మంచి అవకాశం ఉంది. ఈ 120 రోజులు అనేది చాలా తక్కువ సమయం. మీ ప్రభుత్వం మీద ఏదైనా విమర్శ చేయాలన్నా, మీ ప్రభుత్వం అనుసరించిన విధి విధానాల మీద మాట్లాడాలన్నా, ఇంతవరకు ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు, హైయర్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక పాలసీ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చారు, 30,000 మందికి ఉద్యోగ నియామకాలు ఇచ్చారు, అందుకు హ్యాట్స్ ఆఫ్. బట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా. మరి నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల నుంచి మీ ప్రభుత్వానికి విధి విధానాలు అయ్యి. ఇప్పుడు ఒక అశోక్ సార్ దీక్ష చేస్తేనే మీరు అంత భయపడ్డారు కదా, మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. అదేవిధంగా హెల్త్ పాలసీ ఏమైంది? ఒక ఉస్మానియా హాస్పిటల్ ఏమైనా బాగుపడ్డదా? ఒక గాంధీ దవాఖానా ఏమైనా బాగుపడ్డదా? హెల్త్లో మీరు బడ్జెట్లో ఏమైనా కేటాయించారా? ఎడ్యుకేషన్లో ఏమైనా కేటాయించారా? అగ్రికల్చర్ పాలసీ ఏమైనా ప్రకటించారా? మిమ్మల్ని విమర్శించాలన్నా కూడా ఈ సమయం చాలా తక్కువ కదా. మరి ఏ విధంగా మీరు ఈ 100 రోజుల పాలన చూసి మీకు రిఫరెండం అంటారు? మీరు చేసిన అద్భుతమైన, అసలు మీకు ఇంతవరకు ఎడ్యుకేషన్ పాలసీ లేదు, హెల్త్ పాలసీ లేదు, అగ్రికల్చర్ పాలసీ లేదు, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు, ప్రజాపాలన అంటున్నారు. ఆ గడీల ద్వారా బద్దలు కొట్టిరు, గడీల కేసీఆర్ ఉన్నాడు, కంచెలు తొలగించారు కానీ అసలు అక్కడ ముఖ్యమంత్రి ఉండట్లే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు కష్టమే అవుతుంది. ఆయన ప్రజాపాలన పెట్టిండు, దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిండు. ఒక్కరోజు వచ్చి నిలబడ్డాడు, కొన్ని అప్లికేషన్లు తీసుకున్నాడు. మేము ఏమనుకుంటామంటే వారంలో 2 రోజులైనా ముఖ్యమంత్రి గారు వస్తారు, మిగతా సమయంలో మంత్రులు వస్తారు, ప్రజలందరికీ అది జవాబుదారీతనం. జనాలు కూడా ఎవరు పోతలేరు పెద్దగా. అంటే ఇక్కడ తెలుస్తుంది కదా, మీరు ప్రజాపాలన అట్టహాసంగా ప్రకటించారు. ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కంచెలు తొలగించారు కానీ, మరి ముఖ్యమంత్రి ఉంటున్న సొంత ఇల్లు చుట్టూ కంచెలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రజలు కలిసే పరిస్థితి లేదు. నేను కూడా చాలాసార్లు ట్రై చేసినాం, ఎవడు అపాయింట్మెంట్ ఇచ్చే గతి కూడా లేదు. చాలా మంది చెప్తున్నారు. అంటే ఇది జస్ట్ డైలాగ్కే పరిమితమా? ఓకే, దేన్ని చూసి ఓటేయాలి మీకు? ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్ ఇవ్వమని ఎవరు అడగలే, ప్రజలు అడిగింది కాదు అది. మహిళలకు ఇచ్చారు, థ్యాంక్స్, అంతవరకు పోతున్నారు. ఇంకా అది చూసి ఓటేయాలా? ఈ 6 గ్యారంటీలలో తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ పౌర సమాజంతో కానీ, తెలంగాణ ప్రజలు కోరుకున్న 6 గ్యారంటీలు కాదు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఉద్యోగాలు, తెలంగాణ ప్రజలు కోరుకున్నది పాలనలో భాగస్వామ్యం, తెలంగాణ ప్రజలు కోరుకున్నది ట్రాన్స్పరెన్సీ కావాలి. అసలు ముఖ్యమంత్రి అనేటోడు ప్రజాపాలనని పెట్టి మంత్రులు రాకపోయే, ముఖ్యమంత్రి రాకపోయే, ఇప్పుడు ఐఏఎస్లు కూడా రావట్లేదు, ఎవరో చెప్రాసీలు అటెండర్లు ఉంటున్నారట. మీరు ప్రజాపాలనలో ప్రతిరోజు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ప్రతి వారం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని రెవెన్యూ వచ్చినాయి, ఎన్ని లా అండ్ ఆర్డర్ వచ్చినాయి, ఎన్ని పోలీసు వచ్చినాయి, ఎన్ని రివ్యూ చేసిర్రు, ఎన్ని పరిష్కరించారు?
మీ దగ్గర ఒక చార్ట్ బయట పెట్టండి. ఓకే, అంటే ఇది తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ పౌర సమాజము, సోయి ఉన్న సమాజము, బొడ్రాయిలో కూర్చొని సోయికి వచ్చిన సమాజం, మీ రాజకీయ పార్టీల క్షుద్ర క్రీడలకి ప్రజలను వాడుకుంటామంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ సమాజానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంతో కానీ, తెలంగాణ సమాజంతో కానీ, తెలంగాణ ప్రజలతో సంబంధం లేని ఏ పార్టీ నాయకుడిని గెలిపియద్దు. ఓకే, రంజిత్ రెడ్డి లాంటి వ్యాపారవేత్తను ఓడించాల్సిందే, దానం నాగేందర్ లాంటి భూ కబ్జాదారుని ఓడించాల్సిందే, సూట్ కేసులు ఇచ్చి సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఓడించాల్సిందే. కుల గజ్జి ఫ్యాక్టరీలు పెట్టుకొని కులం పేరుతో కేవలం సీట్లు తెచ్చుకుంటే ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా సరే తెలంగాణ సమాజానికి వాచ్ డాగ్. తెలంగాణ ప్రజలు, తెలంగాణలో మీలాంటి కొట్లాడే ఇండిపెండెంట్ జర్నలిస్టులు తెలంగాణ కాపాడుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు, థ్యాంక్ యూ. చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసాం ఈ అంశాల మీద. సో ఇది ఇవాల్టి తెలంగాణ విఠల్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.